ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యలపై ఆర్టీసీలో కార్మికుల సమ్మె సైరన్ మోగనుంది. ఈ నెల 7 నుంచి ఆర్టీసీ చక్రాలు ఆగనున్నాయి. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, ట్రేడ్ యూనియన్లపై అంశాలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని, వేతన సవరణ చట్టాలు అమలు చేయాలని ప్రధాన డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. 19 డిమాండ్లతో ప్రభుత్వానికి డెడ్లైన్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను 10 ఏళ్ళుగా మోసం చేసింది, చాలా ఇబ్బందులు పెట్టింది. ఆ ఉద్దేశంతోనే మేము కావాలని కాంగ్రెస్కు సపోర్ట్ చేసి, కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఉన్నాయో వాటిని మేము ఆకర్షితులమై ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. సరే, వారు చెప్పిన 100 రోజుల లోపల ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 6 డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము స్వాగతించి దానికి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు 18 నెలలైన ప్రభుత్వం వచ్చి మరి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడము, మరి అదే మాదిరిగా మరి పనిభారం పెరిగింది, కిలోమీటర్లు పెంచారు, అధికారులు విపరీతమైన వేధింపులు చేస్తున్నారు, కార్మికులు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఈ ఆవేదన మొత్తం మేము ప్రభుత్వానికి, మేనేజ్మెంట్కి చాలాసార్లు మేము విన్నవించుకోవడం జరిగింది, మా ఒక జేఏసీ ద్వారా తెలియజేయడం జరిగింది. అయినా కూడా 3 నెలల నుంచి ఇప్పటివరకు పట్టించుకోలేకపోవడం వల్లనే మేము స్ట్రైక్ అయితే డేటు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికైనా మేము ఒకటే జేఏసీగా కోరుతున్నాము, మా కార్మికుల సమస్యల్ని పరిష్కరించండి. 30% ప్రభుత్వంతో సమానంగా మాకు వేతన సవరణ చేయకుండా మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ తగ్గించడం జరిగింది. 21% పేసీ వేతన సవరణ చేసి మరి వారితో సమానంగా అయినప్పుడు మరి వారితో సమానంగా హెచ్ఆర్ఏ మాకెట్లా తగ్గిస్తారు అనేది వర్కర్లలో అసంతృప్తి ఉంది. కావున ఇప్పుడు ఈ 2021 వేతన సవరణ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు 28% తక్కువ ఉంది. ఇప్పటికే మాకంటే 28% ఎక్కువ ఉన్నది వాళ్ళ పిఆర్సీ. ఆ 28% భర్తీ చేయడానికి మేము అందుకనే 30% వేతన సవరణ అడిగాము. ఆ 30% వేతన సవరణ 2021 చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతులు మొత్తము మాకు కల్పిస్తామని చెప్పారు. అవే వసతులు మాకు కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం. మామూలు చర్చలకు పిలిచి మన ప్రధాన సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పేసి కనుక యాజమాన్యం నుంచి మాకు కరెక్ట్ సానుకూలమైనటువంటి హామీ స్పందన ఆ యొక్క ఒప్పందం వస్తే మేము 100% మేము సమ్మెను వెనుక తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. కొత్త మాటలతో మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసే మట్టుకు ఖచ్చితంగా మేము మా సమ్మె యథావిధిగా కొనసాగుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.